అదేంటిదన్నది చూస్తే తెలంగాణ గ్రూప్ 2 మీద గౌరవ హైకోర్టులో అయితే ఒక కేసు ఫైల్ అయినట్టుగా తెలిసింది. అది ఆల్రెడీ మనం కొన్ని గంటల ముందు మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ కేసు ఎందుకు వేశారు, అది ఎప్పుడు బెంచ్ ముందుకు వస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ హైకోర్టు మెట్లు ఎక్కడం అయితే జరిగింది. సో మనం ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ చూసేందుకు ప్రయత్నిద్దాం. సో ఒకసారి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇదంతా కూడా మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ కూడా ఓపెన్ యాక్సెస్ డేటా. ఎవరైనా కానీ మనం గౌరవ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ నుంచి మీరు కూడా ఈ డేటా చూడవచ్చు, అందులో పెద్ద ఏం లేదు. అదేవిధంగా ఈ కేసు ఒక పిటిషనర్స్ కానీ వారి తరపున అడ్వకేట్స్ కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే దీన్ని ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది, అంతే తప్ప ఒకరికి ఫేవర్గా మరొకరికి అన్ఫేవర్గా చెప్పడం అనే ఉద్దేశం ఏం లేదు. సో మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే మీరు ఫస్ట్ కామెంట్లో తెలియజేయండి, దాని మీద తగు విధంగా మార్పులు చేయబడను. సో ఇక ఓవరాల్గా టాపిక్లోకి వెళ్తే ఇవాళ ఓవరాల్గా తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే తెలంగాణ హైకోర్టు బెంచి ముందుకు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. సో మనం ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ పిటిషన్ నెంబర్ WP 342282/2024, ఫైలింగ్ డేట్ 04/12/2024. సో ఇది ఓవరాల్గా వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్. సో మనం ఒకసారి వారి యొక్క ప్రేయర్ కూడా చూద్దాము, కేసు ఒక ఇంటెన్షన్ ఏంటిది అన్నది కూడా. సో ఇది క్లియర్గా JEE ఎగ్జామినేషన్ కోసం వీళ్ళు కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ 15 and 16th రోజున తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుందని, అదేవిధంగా 16th రోజున JEE ఎగ్జామినేషన్ జరుగుతుందని. సో రెండు డేట్స్ కూడా క్లాష్ అయ్యాయని, కాబట్టి అది అప్లై చేసిన వారికి ఇది అప్లై చేసిన వారికి సరైన న్యాయం చేయాలని, రెండు ఎగ్జామ్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని వీళ్ళ యొక్క ప్రేయర్గా ఇక్కడ మనకు కనబడుతుంది. సో మీ అందరికీ తెలుసు, గతంలో కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి చూసుకుంటే మొన్నటి గ్రూప్ 1 ఎగ్జామ్ దాకా ప్రతిసారి కూడా ఒక సైడు రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్స్ పెడుతూనే ఉంటున్నది, కేంద్ర ప్రభుత్వం పెడుతూనే ఉంది. ఆ రెండు డేట్స్ కూడా క్లాష్ అవుతూనే ఉన్నాయి. సో ఇలా ఎన్నిసార్లు పిటిషనర్స్ వారి తరపున అడ్వకేట్స్ కానీ స్టూడెంట్స్ కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నా కానీ ఇందులో మార్పు అయితే కనబడతలేదు. ఈ యొక్క పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరొకసారి గ్రూప్ 2 ముందుకు కూడా సేమ్ ప్రాబ్లం అయితే వచ్చింది. మరి చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందో. సో మనం చూసుకుంటే గ్రూప్ 2 మీదే ఉన్న కేసు రేపే బెంచ్ ముందుకు వచ్చినట్టు ఇక్కడ మనకి డైలీ లిస్ట్లో ఉంది. కోర్ట్ నెంబర్ 32, థర్స్డే ద 5th day of December 2024, ఐటమ్ నెంబర్ 10, రిట్ పిటిషన్ నెంబర్ 3422/2024. సో రేపు కోర్ట్ నెంబర్ 32 ఐటమ్ నెంబర్ 10గా గ్రూప్ 2 2024 కేసు అయితే గౌరవ తెలంగాణ హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతుంది. సో మరి చూడాలి, ఇది కేస్ అడ్మిషన్ కాబట్టి మరి వారి కౌంటర్ ఫైల్ చేయడానికి ఎన్ని రోజులు సమయం ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే ఇది క్లియర్గా వాళ్ళు రెండు డేట్స్ కూడా క్లాష్ అవుతున్నాయని చెప్తున్నారు. సో ఇది చూడాలి మరి ఏమవుతుందన్నది. గతంలో కేసెస్ మీరు అందరికీ తెలిసిందే ఏం జరిగిందన్నది. మరి ఈ యొక్క కేసులో ఎలాంటి నిర్ణయం వెలువరించబోతుందో ధర్మాసనం మనం అందరం కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ క్యాండిడేట్స్కి రెండే ఎగ్జామ్స్ రాసేందుకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి చూద్దాం మరి ధర్మాసనం ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుందో. సో ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్. రేపు ఒకసారి గ్రూప్ 2 కేసు ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత, లేకపోతే నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు డేట్ అనేది కూడా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం మరొక వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం.